దైవ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలు చక్కగా ఆదికాండము నుండి ప్రకటనా గ్రంథం వరకు చదువుతూ ఉన్న వాళ్ళు మెలకుగా జాగ్రత్త పడతారు. మెలకుగా దేవుని ద్వారా వాళ్ళు చక్కగా కాపాడబడతారు. ఎందుకంటే దైవ గ్రంథము అనేది దేవుని వద్ద నుండి పంపబడిన దేవుని గ్రంథం, అనగా దేవుని మాటలే. మనుషులు మాటలు కాదు, దేవుని మాటలు. దైవ గ్రంథంలో మనుషులు నిలబడ్డారే కానీ, మనుషులు పెదవులు కదిలాడుతున్నాయే కానీ వాళ్ళలో నుండి మాట్లాడింది దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ గ్రంథాన్ని ప్రవచన గ్రంథము అని రాయబడింది. కనుక మనం అర్థం చేసుకోవాలి, ఈ విశ్రాంతి దినాన ప్రాముఖ్యమైన దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధ చక్కగా మనస్సును నిలుపుకొని చక్కగా నిలబడి నువ్వు వింటా ఉంటే నీ హృదయ అంతరంగంలో జీవజలాలు బయటకు వస్తాయి. దేవుని యొక్క ఋషిగల మాటలు, శ్రేష్టమైన మాటలు, జీవము గల మాటలు మనం చక్కగా వినటం నేర్చుకోవాలి. అందరూ చేతులెత్తి చెప్పండి, వినటానికి సిద్ధపడాలి. ఎవరైనా మంచి భోజనం పెడతాను అంటే మీరందరూ ఏం చేస్తారు? ఆ భోజనం తినడానికి చాలా జాగ్రత్తగా సిద్ధపడతారు. ఆ భోజనం కంటే ఈ యొక్క దేవుని మాటలనే భోజనం జీవజలాలు నీలో నుండి ప్రవశించే లేఖనాలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం ఒక చక్కని లేఖనాన్ని చదువుకుంటున్నాం, మీరు వినాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. దైవ గ్రంథంలో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలు మన జీవితంలో నుండి, మన హృదయంలో నుండి, మన ఆలోచనలో నుండి జీవధారలు బయలుదేరుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మన హృదయంలో నుండి ఏమి రావాలి? జీవధారలు. జీవధారలు రావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయాన్ని నువ్వు కాపాడుకుంటే ఇక నీకు ఏమి కావాలనో ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఎండి బంగారాల కంటే, ముత్యాలు రతనాల కంటే, నీకున్న ధనము, నీకున్న అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే నీకు కావలసినవన్నీ నీకు దేవుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి హృదయం ఉంది? అందరికీ ఉంది హృదయం. కానీ ఆ హృదయంలో నుండి జీవధారలు ఎవరికి వస్తున్నాయి? జీవధారలు నీ హృదయంలో నుండి బయలుదేరుతున్నాయా? నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకుంటున్నావా? జీవధారలు అంటే యేసు ప్రభువే జీవధారలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుడేమన్నాడు? నేనే జీవం. ఆ జీవమైన దేవుడు నీ హృదయంలో నుండి ఆయన బయటకు వస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. హృదయము అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమన్నాడు దేవుడు. మరి ఏం కాపాడుకుంటున్నావు నువ్వు? బంగారము, వెండి, డబ్బు, ధనము, ఇవేనా నువ్వు కాపాడుకుంటుంది? అసలైన
హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. ఎందుకంటే నీ హృదయము దేవునికి ఆలయం. ఆయన నీలోనికి రావటానికి, నీలో ఉండటానికి, నిన్ను చాలా గొప్పగా దీవించడానికి, నిన్ను ఇలువుగా ఉంచటానికి ఆయన నీలోనికి వస్తానంటున్నాడు. యోహాను ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నీ హృదయం అనే తలుపును నేను తడుతున్నాను, నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నీవు నేను కలిసి భోంచేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవమైన దేవుడు నీ హృదయంలో నుండి జీవధారలు వస్తున్నాయా? ఏమండి, వింటున్నారా? ఆకాశము కింద భూమి మీద సమస్త మానవాళ్లకు దేవుడు చెప్పే మాట, శ్రేష్టమైన మాట. ఈరోజు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే నీ హృదయముల నుండి జీవదారులు రావు. జీవదారులు రావాలి అంటే దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుడు అనగా యెహోవా, యెహోవా అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, సృష్టికర్త. ఈరోజు నీ హృదయంలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. దైవ గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు అంటున్నాడు దేవుడు. ఏమండి, హృదయాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తి చెప్పండి. దేవునికి డబ్బొద్దు, నీ బంగారం వద్దు, నీ ఎండొద్దు, నీ ధనం ఆయన కోరటలేదు. ఎందుకంటే ఆకాశము కింద భూమి మీద ఈ సృష్టిలో కనపడే ఏది అడగల దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు మానవాళ్ళని. ఎందుకు? ఆయన పోలికలో నీ ఉన్నావు గనక, ఆయన ఆత్మ నీలో ఉంది గనక ఆయన నిన్ను కోరుతున్నది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. ఎంతమంది ఇస్తారు ఈ విశ్రాంతి దినాన? హృదయం ఎంతమంది ఇస్తారు దేవునికి? బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, మీకు తెలుసా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడో? హృదయంలో మోసం జరుగుతాం. అందుకనే ఆ మోసం జరగకుండా యేసయ్యకు నీ హృదయం ఇస్తావా? ఏమండి, హృదయం ఇస్తే ఆ మోసాన్ని ఆపేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి కలిగిన హృదయం, ఆ మోసకరమైన హృదయము యేసయ్యకు అప్పగిస్తే అక్కడి నుండి జీవధారలు బయలుదేరుతాయి. అక్కడి నుండి శ్రేష్టమైన మహిమ బయలుదేరుద్ది. మనిషి దేవుని పోలికలో ఉంటాడు, మనిషి దేవునిలాగా కనపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువ చేశాడు. ఆ కొంచెం ఏంటంటే, మనిషి హృదయంలోనికి దేవుణ్ణి పిలవటం లేదు. దైవ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, మనుషులు పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయమో దేవునికి దూరంగా ఉందని దైవ గ్రంథంలో మనకు దేవుడు తెలియపరుస్తున్న సత్యాలు. వింటున్నారా? వినండి. ఈరోజు నీ హృదయము చాలా మోసకరమైనది. ఆ మోసకరమైన హృదయముతో నువ్వు ఈరోజు చేస్తున్న పని ఏంటి? ఈరోజు ఏం చేస్తున్నావు? హృదయము అంటే చాలా భయంకరమైనది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సత్యం మనకు కనపడుతుంది. కీడు కల్పించు వారి హృదయములో
మోసము కలదు. వింటున్నారా? కీడు. ఈరోజు లోకం ఎంత దరిద్రంగా కీడు చేస్తూ ఉంది. ఏమండి, కీడు ఎక్కడ జరుగుతాం? కీడు ఎక్కడ జరుగుతుందండి? కీడు ఎక్కడ జరుగుతుంది? ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా కీడు. ఒక ఇంట్లోకి వెళితే అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇల్లు కీడు. ఇదేనా? నీ హృదయంలో కీడుంది, ఆ కీడు పోవాలి. ఆ కీడు పోతే అక్కడికి దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఆ చివరుండే వాళ్ళకి అర్థం కావట్లా. నీ హృదయము నిన్ను మోసపోస్తా ఉంది. నీ హృదయము నీకు ఇబ్బంది కలిగిస్తా ఉంది. వాళ్ళెవరో ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళెవరో ఇబ్బంది పెడుతున్నారు, నన్ను వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నీ హృదయమే నీకు మోసం కలిగిస్తా ఉంది. నీ హృదయంలో కీడుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని ఎంటాడవలెను. గట్టిగా చప్పులు కొడతారా? ఏమ్మా, అర్థమవుతుందా? ఈరోజు భర్త భార్యకి కీడు జరుగుతుందే, భార్య భర్తకు కీడు చేస్తున్నారే, వీళ్ళిద్దరు కలిసి పిల్లలకు కీడు చేస్తున్నారు. ఎంత పాపం అండి, ఎంత శాపం అండి. 2 రోజుల క్రితం నేను టీవీ దగ్గర కూర్చొని వార్తలు వింటుంటాను. ఒక్కోసారి ఒక పసి పిల్లని, ఒక పసి బాబుని కని ఒక ఆమె ఎక్కడో నీటి దగ్గర పడేసిపోయింది. ఇది పాపం కదా? లోకం మురికి గుంట అయిపోయింది. లోకం బాగలేదు. లోకంలో ఉన్న మనుషులందరూ భయంకరమైన కీడు శాపములో మగ్గిపోతుంది ఈ లోకం. ప్రతి మనిషి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కీడు రాకుండా చూసుకోవాలి, మోసం లేకుండా చూసుకోవాలి, ఘోరమైన వ్యాధి కలగకుండా చూసుకోవాలి. ఇది అసలైన జీవితం. అసలైన మనిషి, ఒరిజినల్ మనిషి ఎవరంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకునే మనిషే. ఆ మనిషినే దేవుడు మెచ్చుకుంటాడు, మిగతా మనుషుల మీద కోప్పడతాడు. అర్థమవుతుందండి? దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. అక్కడ ఏమంటున్నాడో, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కీడు చేసేవారికి దేవుని మహము విరోధంగా ఉంది. కీడు ఎక్కడ జరుగుతుంటే అక్కడ దేవుడు కోప్పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? సమాజం ఎలా ఉంది? సమాజంలో యవనస్తులైన పిల్లలు ఎలా ఉన్నారు? స్త్రీలు ఎలా ఉన్నారు? పురుషులు ఎలా ఉన్నారు? లోకం ఏమైపోతుంది? లోకములో సత్యముందా? ఏమండి, నాది నాది అని కొట్లాడుతున్నారు. ఏమిటి మోసాలు? ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరినొకరు అన్యాయం చేసుకోవటం, వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవటం. హృదయము మురికి గుంట. ఈరోజు హృదయం ఎలా ఉంది మనుషులు కంటే? మురికి గుంట. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము ఆయన హృదయాన్ని చూశాడు. హృదయం కంపైపోయి, హృదయం అంతా మోసమే. ఎక్కడ మంచి లేదు. భార్య దగ్గర మంచి లేదు, భర్త దగ్గర మంచి లేదు, పిల్లల దగ్గర మంచి లేదు. లోకంలో ఉన్న మనుషులందరూ ఒక మురికి గుంటలో ఉన్నారు. నీళ్ళెన్ని అయిపోయినాక, చెరువులో నీళ్ళెన్ని అయిపోయినాక, కాలంలో నీళ్ళెన్ని అయిపోయినాక అక్కడున్న చేపలు బురదలో అల్లు అటా ఇట పొర్లాడుతూ ఉంటాయి. ఈరోజు మనిషి జీవితం అలా ఉంది. మనిషి పాడైపోయాడు, మురికి గుంట అయిపోయాడు.
ఏమండి ఎక్కడ ఎవరు కనుక్కుంటారు? దేవునికి ఒక్కడికే తెలుసు హృదయం. హృదయంలో ఉన్న మంచిని చూడగలడు, చెడును చూడగలడు. మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. కానీ ఎదుటి వాళ్ళని ఏలు పెట్టి చూపిస్తావే, మరి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ తలంపు ఎలా ఉంది? నీ లక్షణాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎక్కడున్నావు? దేవుళ్ళ ఆనందిస్తున్నావా? కీడులో నలిగిపోతున్నావా? చెప్పండమ్మా, అర్థమవుతుందా మీకు? నాకేమండి అన్నీ ఉన్నాయి, నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? తప్పు. నీ బ్రతుకులో మురికి కనపడతా ఉంది దేవునికి. నీ జీవితంలో కీడు కనపడతా ఉంది దేవునికి. దేవుడు అల్లాడిపోతున్నాడు. నీ హృదయంలోకి వచ్చి నీ హృదయాన్ని శుభ్రపరచడానికి, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి దేవుడు దినమంతా చేతులు చాపుతున్నాడు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఈ లోకమంతా పాప మురికిలో, శాప మురికిలో కంపు పట్టిన ఈ లోకానికి యేసయ్య మహిమగల దేవుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని కాపాడిన దేవుడు. ఆయన ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు అంటే, రోడ్డు వైపున వెళుతుండగా పక్కన ఏదన్నా చచ్చిపోయిన కుక్క వాసన వస్తుందనుకో, ముక్కులున్నాయిగా వీళ్ళకి, ఆ వాసన తగిలితే ముక్కులు గట్టిగా పూసుకుంటారు. ఏది? ఆ మురిగిపోయిన ఆ పురుగులు ఆ కుక్క మీద లొకలొకలు ఆడుతూ ఉంటే ఆ పురుగులు చూసి, దానిలో నుంచి వచ్చే వాసన చూసి ముక్కులు మూసుకుంటారు. దానికంటే ఘోరంగా నీ హృదయంలో మురికుంది. అంతకంటే ఎక్కువగా నీలో వాసన, చెడు వాసన, దుర్వాసన. దాన్ని పోగొట్టుకోవాలంటే వాక్యం అనే సబ్బుతోనే అది పరిష్కారం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? హృదయం బాగు కావాలంటే, హృదయాన్ని బాగు చేసుకోవాలంటే ఏం కావాలి? యేసు అనే సబ్బు కావాలి, వాక్యం అనే సబ్బు కావాలి. పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలోకి రావాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధతగా బ్రతుకుతావు. వింటున్నారా? ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉండాలైతే దానిలో సారాయి, బ్రాంది, గంజాయి, మోసము, అక్రమము, దుర్మార్గము, అన్యాయము, చెడంతా లోపలే పెట్టుకొని పైకి పెదాలతో ఓ దేవుడా అంటే ఆయన వింటాడా? ఏమండి? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో నీ హృదయము ఏమైపోయింది? నీ హృదయంలో ఎంత చండాలం ఉంది, ఎంత మురికుంది, ఎంత పాపముంది, ఎంత రోత ఉంది. పైకి నువ్వు అందంగానే ఉన్నావు, అద్దం దగ్గర కూర్చొని నా అంతగా అందగాళ్ళు లేరనుకుంటున్నావు, కానీ లోపల ఉన్న కంపు దేవుడు చూస్తున్నాడు. మరి దేన్ని బాగొట్టుకోవాలి ముందు? ఏమండి? ఒంటి మీద కొంచెం ఒళ్ళు మాసిందంటే సబ్బు పెట్టి నీళ్లతో శుభ్రపరుచుకుంటావు. కొంచెం నీ తల ఏమైనా కొంచెం ఎంటికలు అటు ఇటు పోతే దాన్ని దువ్వుతూ దాన్ని కూడా శుభ్రం చేసుకుంటావు. చేతి మీద మురికినున్నాయో, కాళ్ళ మీద మురికినున్నాయో, శరీరం మీద ఏ మురికి ఉండదు. మరి లోపల హృదయ అంతరంగంలో మురికిని ఎప్పుడు బాగు చేసుకోవాలి? పండగలు వస్తే ఇల్లు బాగు, చర్చీలు బాగు. చర్చీల మీద మరి బాబోయ్ లైటింగు, ఇంటి మీద లైటింగు. నిన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళే ప్రార్థన చేద్దామని, ఆ ఇంటి మీద ఏమో స్టార్ పెట్టాడు, ఇంట్లోనేమో బారు అంటే బ్రాందీ సీసాలు పెట్టాడు. నేను లోపలికి వెళ్ళి డైరెక్టర్గా అన్నాను, ఏమండి పైన ఉన్నదేంటి, కింద జరుగుతుందేంటి? చెప్పండి, ఇది న్యాయమేనా? పైనున్న వెలుతురు నీ హృదయంలో ఉండాలి కదా. పైనున్న నక్షత్రాల వలె నువ్వు నక్షత్రాల వలె ఎలగాలి కదా.
పైన అక్కడ పెట్టావు, కింద రోత పట్టిపోతున్నావు, మురికి పట్టిపోతున్నావు. నీ మురికిని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏడిశాడు. నీలో ఉన్న ఆ రోతను చూసి దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు, దేవుడు పాపం చేయడు, దేవుడు మాట ఇచ్చితే మాటను తప్పడు. అలాంటి తండ్రికి నీవు కుమారుడు, కుమార్తెవి. మరి ఎలా ఉంది నీ హృదయం? ఒకసారి ఆలోచించండి. మీ హృదయం మీద చేయి పెట్టి చెప్పండి, నా హృదయంలో ఏ కంపు లేదు, సువాసన వస్తుందని. సువాసన వస్తే యేసయ్య ఆనందించి నీ సువాసనను ఆయన పీల్చుకోగలిగిన వాడు, నీ సువాసన ఆయన అంగీకరించేవాడు. నీవు శుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ఆయన రెప్పపాటునే ఆయన నీలో వాలిపోతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెబితే ఎవరింటారండి? నువ్వు బాగున్నావులే, ఏం పర్లేదులంటే ఆయన చాలా ఉప్పికిపోయి మునగ చెట్టు ఎక్కుతాడు. నీ జీవితాన్ని సరి చేసుకో నాయనా. నీలో ఉన్న మోసం నీ భార్యని చంపేస్తూ ఉంది, నీలో ఉన్న మోసం నీ భర్తను చంపేస్తూ ఉంది, నీలో ఉన్న మోసం వల్ల నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ చక్కని అందాన్ని పాడు చేసుకుంటున్నావు, నీలో ఉన్న అవయవాలన్నీ తెగిపోతున్నాయి నువ్వు చేసే కీడుకి. కాపాడుకో అని చెబితే ఆ మాట వింటాడు ఆయన? ఏమండి, అయినా చెడిపోతావురా, జాగ్రత్త పడు. నీకు దేవుడు కావాలి, నిన్ను సృష్టించిన వాడు, నీకు ఆయన ప్రాణం ఇచ్చిన వాడు, నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఈరోజు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె కళకళలాడుతూ ఉంటారు. నీ లోకిటి భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. నీ కుటుంబం మంచిగా దీవించబడుద్ది. జాగ్రత్త పడు, హృదయాన్ని కాపాడుకో. అనేకుంది అని ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తాడు. అమ్మను కొడతాడు, నాన్న కొడతాడు, భార్యని కొడతాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు, ఉన్నవన్నీ ఆ కీడుకు తగలబెడతాడు. ఏమండి, ఇది ఎంత నేరం, ఎంత అన్యాయం! అసలు నువ్వు మనిషివేనా? మనిషి అయితే నీ భార్యని బాధ పెడతావా? నీ పిల్లలను పాడు చేసుకుంటావా? అసలు నువ్వు మనిషి అయితే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావా? నీ జీవితం ఎంత విలువైనది, నీ బ్రతుకు ఎంత విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి ఇల్లు, నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన ఇలువలు ఎక్కడ మంట కలిపావు, ఎక్కడ పాడు చేశావు? తప్పిపోయిన కుమారుడికి నీకు తేడా ఏమన్నా ఉందా? ఏమండి, తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడని బోధిస్తావే, మరి నువ్వు తప్పు చేసావుగా. నీ తప్పులు ఎవరెంచుతారు? నిన్ను పరీక్షించేది ఎవరో? నిన్ను చూసేది ఎవరో? సృష్టికర్త అయిన దేవునికి ఏదైనా దాపేరకం చేయగలుగుతావా నీవు? ఆలోచించండి. కీడు కల్పించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. అర్థమైందండి? అర్థం చేసుకున్నాడు. ఈ మాటలు మళ్ళా మళ్ళా మీకు చెప్పేవాళ్ళు ఎవరో లేరు. కానీ నేను ఒక మాట అడుగుతాను. నువ్వు పుట్టి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎప్పుడైనా హృదయమును గురించి ఆలోచించావా? హృదయంలో జరిగే పొరపాట్లను బట్టి నీ జీవితం పాడైపోతుందే, నీ ఆస్తి పాడైపోతుందే, మీ పిల్లలు పాడైపోతున్నారే, మీరు ఇడిపోతున్నారే, కోర్టుకేసుకొని కోర్టులో ఏజ్యమాడుతున్నారే, మీకున్న ఇలువలన్నీ మంట గలుపుతున్నావే. నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీలో మర్యాద ఉందా? నీలో మృదువైన మాట ఉందా? నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఏమండి, హృదయం ఎంత ఘోరమైందో, హృదయం అంత మంచిది.
హృదయంలో దేవుడుంటే అది మంచిది, హృదయంలో దుష్టుడుంటే అది చెడ్డది. దానివల్ల నీ జీవితం పతలమైపోయింది. జాగ్రత్త. హృదయం ఎలాంటిదో చెప్పనా ఇంకా మీకు? దైవ గ్రంథంలో మీరు చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. దేవునికి స్తోత్రం. దేవుని యందు తీర్మానమే స్థిరము, మేలు. వింటున్నారా? నరుని హృదయములో అనేకమైన ఆలోచనలు. ఈరోజు అతను పండుకొని నా భార్యని చంపాలనే ఆలోచన, అతడు ఉద్యోగం చేస్తూ నా పిల్లలను పాడు చేయాలనే ఆలోచన, నా కుటుంబాన్ని పాడు చేసుకోవాలనే ఆలోచన. ఇది మంచి ఆలోచన కాదు, ఇది చెడ్డ ఆలోచన. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఏం చెప్పాడు? దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. నరుని హృదయములో అనేకమైన ఆలోచన, చెడ్డ ఆలోచన. అందుకని చెడిపోతుంది లోకం. అందుకని పిల్లలు చెడిపోతున్నారు, తల్లిదండ్రులను వేడిపిస్తున్నారు, భార్యని హింసిస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు. ఇది చాలా పాపం. ఈ చెడు చేయొచ్చునా? ఇది మీకు ఇష్టమేనా? చెప్పండి. మీ జీవితాలు పాడు చేసుకోవటం ఇష్టమా? మీ పిల్లల్ని పాడు చేసుకోవటం ఇష్టమా? ఏమండి చెప్పరే? ఆలోచించు, జాగ్రత్త పడు. ఈరోజు వింటున్న నీవు అనేకమైన ఆలోచనలు నీకు రాకూడదు. దేవుడు ఆలోచన రావాలి. దేవుడు ఆలోచన, యేసయ్య ఆలోచనకర్త. ఒక పాపి ఆయన పాదముల మీద పడిపోయింది, పాపి వేడుస్తా ఉంది. దేవుడు ఆలోచించి ఆమెని నీతిమంతురాలను చేశాడు. నీ భార్య కష్టం వచ్చి ఏడుస్తా ఉంటే ఆమెను పరామర్శించు. మీ భర్తకు కష్టం వస్తే ఆయనలో పాలిభాగస్తులుగా ఒకరిని ఒకరు కలుసుకొని కుటుంబాన్ని కాపాడుకోండి. అనేకమైన ఆలోచనలు మీకు రాకూడదు. ఒకటి దురాలోచన, ఒకటి భ్రమపరిచే ఆలోచన, ఒకటి దురాత్మ ఆలోచన, మరొకటి దుష్టుని ఆలోచన. ఇది మహాశడ్డది. వింటున్నారా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 3వ వచనంలో, అపోస్తుల కాలంలో అపోస్తుల దగ్గరికి అననీయ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను పొలం అమ్ముడుపోవటం లేదు. అతను పొలం ఎంతకాలం అమ్మాలనుకున్నా కొనేవాళ్ళు లేరు. అపోస్తుల దగ్గరకు వచ్చాడు. పేతురు ఒకే మాట అన్నాడు, నీ పొలం అమ్ముడుపోతే ఎళ్ళు అన్నాడు. అమ్ముడుపోతే మొత్తం తీసుకొచ్చి మీ పాదముల దగ్గర పెడతానన్నాడు అననయ్య. ఆయన పోయాడు, పొలం వెంటనే అమ్ముడుపోయింది. ఆ డబ్బు చూసి కొంత దాసేసాడు. దాసేసింది ఎవరో కాదు, హృదయంలో ఉన్న దుష్టుడు. హృదయంలో ఉన్న దుష్టుడు దాసేసాడు. కొంత తీసుకొని వెళ్ళాడు. అపోస్తుడు పేతురు వెంటనే గ్రహించాడు. అననీయ, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు? పేతురు మాట్లాడాడు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, దేవుని మహిమలో నింపబడినవాడు. పేతురు నిజమైన భక్తుడు. పేతురు దేవునికి మహిమార్థంగా బోధించగలిగిన సమర్థుడు. అననీయతో అంటున్నాడు, అననీయ, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు? వింటున్నారా? దేవుణ్ణి మోసపుచ్చుతున్నావు, నీ భార్యని మోసపుచ్చుతున్నావు, నీ భర్తను మోసపుచ్చుతున్నావు, బంగారం లాంటి పిల్లలను మోసపుచ్చుతున్నారు. మీ జీవితాలు పాడైపోతున్నాయి. అనేకమైన ఆలోచనలు నీకెందుకు? నీ కుటుంబం మీద ఆలోచన ఉంచుకో, నీ భర్త మీద ఆలోచన ఉంచుకో, నీ భార్య మీద ఆలోచన ఉంచుకో,
నీ ఉద్యోగము కాపాడుకో, నీ వ్యవసాయంలో కరెక్ట్గా ఉండు, నీ చేతి పనులు కరెక్ట్గా ఉండు. అన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అన్నిటిలో తోడై ఉంటాడు. దేవుడేమైనా చూడనివాడా? దేవుడు విననివాడా? దేవుడేమైనా నీకు మేలు చేయనివాడా? ఎందుకు నీకు అనేకమైన ఆలోచనలు? అంతలో కనపడతా, అంతలోనే చచ్చిపోతావు. చచ్చిపోయేవాడికి నీకు ఎందుకు ఆలోచనలు? దురాలోచన, స్నేహితులను చంపాలనుకునే ఆలోచన, ఎదుటివాడిని మోసం చేయాలనే అనుకునే ఆలోచనలో, చెడు ఆలోచనలు, అది చెడు కంపు. దాన్ని విడిచిపెట్టాలా అంటే నువ్వు విడిచిపెట్టలేవు, కానీ అది అక్కడ లేకుండా చేయగలిగిన దేవుణ్ణి నువ్వు కోరుకో. ఆయన వచ్చాడా నువ్వు బాగుపడతావు. ఆయనకి నువ్వు తలుపు తీస్తే లోపలికి వస్తాడు. హృదయానికి ఒక తలుపు ఉంది, దేవుడు నీలోకి రావటానికి ఆయన తలుపు పెట్టాడు. వింటున్నారా? ఏమిటండి ఎలా బ్రతుకుతున్నావు? ఎదుటి వాడిని మోసం చేస్తావు, ఎదుటి వాళ్ళని పిల్లల్ని ఏడిపిస్తావు, వాళ్ళు ఉస్సురు నీకు తగులుద్ది, గ్యారెంటీకి తగులుద్ది. నేను చెప్తున్నాను, దేవుణ్ణి మోసపుచ్చుతున్నా, నీ కుటుంబాన్ని మోసం చేసుకుంటున్నా, నీ జీవితాన్ని మోసం చేసుకుంటున్నా, నీ హృదయము మురికి గుంట. ఎందుకండి ఆ బ్రతుకు? చెప్పండి, ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు బ్రతికితే నీ కోసం కాదు, నువ్వు బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. దేవుడు నీకు ఇచ్చిన జన్మ మంచిది, రూపం మంచిది, అందం మంచిది, నీకు ఇచ్చిన భార్య విలువైనమే, నీకు ఇచ్చిన భర్త విలువైన వాడు, నీ కుటుంబం చాలా మంచిది. దాన్ని నువ్వు కాపాడుకుంటే నీ అంత చెడ్డోడు ఉన్నాడా? ఏమండి చెప్పరే? పైకి చాలా మంచోడిగా కనపడతావు, లోపల నువ్వు చేసేవన్నీ చెడు పనులు, కుట్రాలు, అసూయ, వీర్షి, కచ్చ, ఇవన్నీ నీ ద్వారాగానే లోకం పాడైపోయింది. సమాజం మురికొనుకుంటూ అయిపోయింది. ఎక్కడండి? పై స్థాయి నుండి కింద స్థాయి వరకు మనుషులు ఎలా ఉన్నారు? పరిపాలనలు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలా ఉన్నారు? చెప్పండి, ఎలా ఉన్నారు? ఎక్కడన్నా మంచి జరుగుతుందా? సమాజం ఏమైపోయింది? ఎంత దుర్మార్గం జరుగుతా ఉంది, ఎంత మోసం జరుగుతా ఉంది, ఎంత అన్యాయం జరుగుతా ఉంది. దీన్ని ఖండించేది దేవుడు ఒక్కడే. ఆయన్ని కూడా మోసం చేస్తుంటే ఇంక నువ్వు మనిషివేనా? ఆయన్ని కూడా మోసం చేశాడు అననయ్య. పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు అని నోట్ల నుంచి మాట రాకముందే అక్కడే పడి చచ్చాడు. చస్తావు పాపం చేస్తే, పాపం వల్ల వచ్చు జీతం. జాగ్రత్త పడతావా? ఇప్పుడుకైనా నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నువ్వు బుద్ధిమంతుడు అయితే నీ కుటుంబం ఆనందిస్తుంది, నువ్వు మంచోడు అయితే నీ భార్య నీ ఎడల ఆనందిస్తుంది. నీ బుద్ధి మంచిది గాక భార్య పిల్లల్ని ఏదిస్తున్నావు, తల్లిని ఏదిస్తున్నావు, తండ్రిని ఏదిస్తున్నావు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏదిస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు బ్రతకడం కూడా దేవునికి ఇష్టం లేదు. 10 మందికి అన్యాయం చేస్తుంటే నీ బ్రతుకు మంచిదా? 10 మందికి కీడు చేస్తా ఉంటే నీ బ్రతుకు మంచిది, ఆయన మెచ్చుకుంటాడా? ఏమండే? అనేకమైన ఆలోచనలు నీకు రాకూడదు. ఒకే ఆలోచన, షుగర్ వస్తుంది, జాగ్రత్త. బీపీ వస్తుంది. ఈరోజు షుగర్ బీపీ రావడానికి కారణం ఏమండి? పరమ వైద్యుడైన దేవుడు ఉండగా నీకు రోగం వస్తుందా? ఒకవేళ వచ్చినా ఆయన నీకు పరమ వైద్యుడు కదా, ఆయన నీ హృదయ అంతరంగాన్ని కాపాడేవాడు కదా, నీ అవయవాలను పరిశుద్ధంగా ఉంచేవాడు కదా. ఏందండి ఈ మోసాలు? ఈరోజు స్త్రీలు ఎంతమంది ఏడుస్తున్నారని భర్తలు చేసే మోసాలకి. ఎంతమంది పిల్లలు బజారును పడ్డారండి. వాళ్ళ బ్రతుకులు చూడండి ఒకసారి.
ఎందుకండి ఈ పాపం చేయటం? బుద్ధిగా బ్రతకాలండి, మంచిగా బ్రతకాలి, మనిషిగా బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతకటం కాదు లెక్క, ఎంత మంచోడిగా బ్రతుకుతున్నావు, ఎంత మంచి పేరు సంపాదించుకుంటున్నావు. అపోస్తుడైన పేతుర్నే మోసపుచ్చడానికి వచ్చేది, అపోస్తుల్నే మోసపుచ్చడానికి వచ్చేది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం మరొక సత్యాన్ని మనం విందాం. 20వ అధ్యాయం 5వ వచనం. నరుని హృదయములోనే ఆలోచన లోతు నీళ్లు వంటివి. గట్టిగా చెప్పలు కూడా చెప్పండి. మనిషి హృదయంలో లోతుగా ఉన్న నీళ్ల వంటిది వాని హృదయం. అర్థమైందా? నీ హృదయం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండు. నీ హృదయానికి అద్దు లేదు, దానికి లోతు ఎంతని చెప్పడానికి ఒక దేవుణ్ణి అడగాలి. అయ్యా సృష్టికర్త అయిన దేవా, మనిషి హృదయములో లోతు నీళ్లు వంటి అన్నావే, అది ఎంత లోతుందో నువ్వు చెప్పయ్యి అంటే ఆయన చెబుతాడు సూటిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందే? అన్నిటికంటే హృదయం మోసకరమైంది, అన్నిటికంటే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటారా? దయచేసి నా కోసం కాదు, దేవుని కోసం కూడద్దు, నీ కోసం కాపాడుకో, నీ పిల్లల కోసం కాపాడుకో. సోదరి సోదరుడా, నీ కోసం కాపాడుకో, నీ భార్య కోసం కాపాడుకో, నీ పిల్లల కోసం కాపాడుకో. నీ జీవితాన్ని బాగు చేసుకో ఇప్పుడే, నీ హృదయాన్ని బాగు చేసుకో. యేసు అనే సబ్బు కావాలి, వాక్యం అనే సబ్బు కావాలి. నీ లోపల ఉన్న మురికంతా పోయి నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే. వింటున్నారా? ఎందుకు రోజు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు? రోజు నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు, ఉత్తదే. ఏమిటి ప్రార్థన? హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన వస్తుంది, దేవుని దగ్గరికి పోద్ది. పెదాలతో చేసే ప్రార్థన ఆయన దగ్గరికి ఎలా పోద్ది? ఏమండి? అర్థం చేసుకున్నాడు. అర్థం లేకుండా అర్థంగా బ్రతికితే రేపు నువ్వు నరకంలో చస్తావు. ఇక్కడ నీ బ్రతుకు సరిగా లేకపోతే అక్కడ నీ ఆత్మ కాలిపోద్ది. ఇక్కడే నీ బ్రతుకును సరి చేసుకోవాలి. ఎందుకు ఈ గొడవలు, కేసులు ఎందుకండి, కోర్టు ఎందుకండి? పొద్దున్న లేస్తే ఇంట్లో గొడవలు, ఒకరినొకరు దుర్భాషలతో బూతులాడుకోవటం, పిల్లల్ని పాడు చేయటం, చదువుకునే పిల్లలు చదువులు ఆపేసుకోవటం, వ్యాపారాలు ఆపేసుకోవటం, ఉద్యోగాలు ఆపేసుకోవటం. అటు పోయి చూడండి కోర్టులలో ఎన్ని అధ్యాయాలు జరుగుతున్నాయో. ఏంటండి మనిషి బ్రతికిదేనా? చెప్పండి. మనిషి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. దేవుడు అంటున్నాడు, నాకు చాలా దూరంగా ఉంది నీ హృదయం. నీ హృదయం నాకు ఇస్తే నేను వచ్చి నిన్ను బాగు చేస్తా. ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి బాగు కావటానికి? మీ బంగారం చెడిపోయింది, దాన్ని బాగు చేసుకోవాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? కౌన్సిల్ ఆయన కాడికి పోవాలి. మీది ఏదైనా ఒక వస్తువు చెడిపోయింది, దాన్ని ఎక్కడికి తీసుకోవాలి? దాన్ని చేసే వాళ్ళ కాడికి తీసుకోవాలి. మరి నీ హృదయం పాడైంది, ఇప్పుడు ఎక్కడికి పోవాలి? హృదయం పాడైంది, హృదయం బాగలేదు. హృదయంలో నుండి దుర్వాసన, దుర్భాషలు, ఒక్క మాట కూడా రుచి గలది లేదు, ఒక్క పని మంచిది కాదు. మరి దాన్ని బాగు చేసే ఆయన యేసయ్యే. హృదయం ఇచ్చింది ఆయనే, రూపం ఇచ్చింది ఆయనే. దాన్ని బాగు చేయగలిగిన వైద్యుడు కూడా పరమ వైద్యుడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కూడా చెప్పండి దేవుని స్తోత్రం. నువ్వు కీడు నుండి తొలక్కపోయావా?
నీవు పాడైపోతావు. నువ్వు బాగుపడాలంటే ఆ కీడు లో నుండి తొలగాలి. సారాయి కీడు కదా, వ్యభిచారం కీడు కదా, దొంగతనం కీడు కదా, అన్యాయం కీడు కదా, అక్రమాలు కీడు కదా, లంచాలు కీడు కదా, మోసం చేయడానికి కీడు కదా, ఒకరిని ఒకరు అన్యాయం చేస్తున్నారే అది కీడు కాదా? ఏమండి, రాజకీయం బాగుందా? నాయకులు బాగున్నారా? ఆఫీసర్లు బాగున్నారా? పెద్దవాళ్ళు బాగున్నారా? అన్యాయం అయిపోతుంది లోకం. దీన్ని అరికట్టేది ఎవరో? దీన్ని ఆపగలిగినది ఎవరో? ఒక్క దేవుడు మాత్రమే. ఆయన మాట విని హృదయం ఆయనకిస్తే అక్కడి నుండి నీ బతుకు ఆనందంగా ఉంటుంది. జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తావు. విని విని నీ హృదయం మోడు బారిపోయింది. ఏమిన్నా అన్ని చెడే. మంచి మాటలు వింటే నువ్వు మంచివాడు అవుతావు. దేవునికి స్తోత్రం. నేను ముగింపులో చెబుతున్నా, అన్నిటికంటే హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి. ఎందుకంటే ఇది మోసకరమైన. ఎవరో నిన్ను వచ్చి మోసం చేయటం లేదు, నువ్వే మోసం చేస్తున్నావు. నీ జీవితంలోని మోసాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో జరిగే మోసాలకి ఈరోజు నీ భార్య అన్యాయం అయిపోతుంది, నీ భర్త అన్యాయం అయిపోతున్నాడు, నీకున్న ఆస్తులు అంతస్తులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఈరోజు ఎంతమంది అండి హృదయం పాడు చేసుకుని ఆ మురికి గుంట్లలో పొరిలాడుతున్నారు సారాయి తాగి. ఒంటి మీద సరైన బట్ట ఉందా? ఇంట్లో కడుపు నిండా అన్నం తినేది ఉందా? కంటి నిండా నిద్రపోయేది ఉందా? మీ జీవితాల్లో ఉంటే నువ్వు మంచివాడివి, లేకపోతే నువ్వంత చెడ్డవాడివి లేవో. ఈ మాటలు వింటున్నాను. ఆ మురికి గుంటలో నుండి లేచి నీ భార్యకి అడిగి క్షమాపణ చెప్పు. నీ పిల్లలను పరామర్శించు. పోయిన నీ పరువు కాపాడుకో, పోయిన నీ ఆస్తి సంపాదించుకో, మనిషిగా బ్రతుకు. రాకడ దగ్గరలో ఉంది. ప్రభు ఈ భూలోకం మీదకి అగ్ని ప్రళయం పంపబోతున్నాడు. ఈ భూలోకాన్ని మరలా తిరగవేయటానికి పెద్ద భూకంపాన్ని కలుగు చేయబోతున్నాడు దేవుడు. నీ అహంకారాన్ని అణిసివేస్తాడు. జాగ్రత్తని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మాట వింటే నిన్ను ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ మాట వినకపోతే నువ్వు సస్తావు. ఇంకంతే. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వెక్కడున్నా సరే తిరిగి వెళ్ళు నీ ఇంటికి. తప్పిపోయిన కుమారుడు పాపమనే మురికిలో తన జీవితాన్ని పాడు చేసుకొని, తన బ్రతుకును పాడు చేసుకొని, తండ్రి ఇచ్చిన ఆస్తి పాడు చేసుకొని, దరిద్రుడై దేశ దిమ్మరై తండ్రి అని కేకేశాడు. తండ్రి నన్ను క్షమించు, నేను పొరపాటు పడ్డాను. నీవిచ్చిన ఆశీర్వాదాలు దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాను, చెడు వ్యాపారానికి ఖర్చు పెట్టాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా భార్యని అన్యాయం చేసుకున్నాను, నా పిల్లల్ని అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని చేతులెత్తి వేడ్చాడు. దేవుడు అతన్ని కౌగిలించుకొని క్షమించాడు. నిన్ను కూడా అలాగే కనికరిస్తాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నాను, కనికరిస్తాడు దేవుడు. క్షమాపణ అడుగు. నన్ను క్షమించు అను. ఆయన ప్రేమ గలవాడు. లోకమును ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమమూర్తి, కరుణామయుడు, దయగలవాడు. క్షమాపణ అడిగితే నిన్ను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలునుగా చేయబోయే ఒక గొప్ప సృష్టికర్త అయిన దేవునికి చప్పళ్ళు కూడా చెప్పండి, చప్పళ్ళు కూడా చెప్పండి దేవునికి. ఆయన మహా గొప్పవాడు. ఆలోచించు.